పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 26వ తారీఖు పునీత స్టీఫెన్ గారి యొక్క పండుగను తల్లి శ్రీసభ కొనియాడుతూ ఉండగా, తొలి వేద సాక్షి 7 డీకన్లలో మొదటి వారు ఇటుక పని కార్మికులు, భవన నిర్మాణం మేస్త్రులకు పాలక పునీతులు, క్రీస్తు శకం 36 శతాబ్దానికి చెందినవారు. నూతన నిబంధనలో అపోస్తుల కార్యములు గ్రంథంలోని 6 మరియు 7 అధ్యాయములలో పునీత స్టిఫెను లేక సైఫాను వారి యొక్క జీవిత శ్రమలు, మరణం గురించి తెలుస్తుంది. శ్రీ సభకున్న వేద సాక్షులైన వారి పెద్ద చిట్టాలో శ్రీ సభ తొలి సంవత్సరాల్లో వేద సాక్షి అయిన స్టెఫెను గారి విశ్వాస గాథ ఎంతో చలించేది మరియు చిరస్మరణీయమైనది. స్టెఫాను అనే గ్రీకు పదానికి కిరీటం అని అర్థం. వారు యూదా జాతికి చెందినవారు. పాలస్తీనా దేశ సరిహద్దులకు వెలుపల జన్మించి పెరిగిన వ్యక్తి. అందుకే వారు పాలస్తీనేతర మరియు గ్రీకు సంబంధిత సంస్కృతి కలవారై ఉన్నారు. వారు ఏ పరిస్థితుల్లో క్రైస్తవుడైంది సువార్తల్లో పేర్కొనబడలేదు. అయితే మెస్సయ్య అయిన యేసు మరణించి పునరుత్థానుడైన పిమ్మట యెరూషలేములోని క్రైస్తవుల్లో స్టెఫాను గారును ప్రముఖమైన వ్యక్తిగా గుర్తించబడింది. ఎందుకనగా యెరూషలేము పవిత్ర పట్టణంలో నివాసంగా గల గ్రీకు మాట్లాడే ప్రజల్లో తన శక్తి యుక్తుల ద్వారా పైచేయి సాధించి ఉండవచ్చును. కొంతకాలం జరిగిన తరువాత క్రైస్తవ సంఘస్థుల సంఖ్య 5,000కు మించి యెరూషలేములో ఒక బలమైన శక్తిగా రూపొందింది. యూదా మత పూజారులు కూడా పెద్ద సంఖ్యలో మెస్సియాను విశ్వసించి క్రైస్తవులయ్యారు. తరచూ యెరూషలేములో యుద్ధాలు, వేదహింసలు జరుగుతుంటాన ఎందరో క్రైస్తవులైన సైనికులు మరణించారు. తద్వారా ప్రభువును నమ్మిన వితంతువుల సంఖ్య కూడా పెరిగింది. ఆధ్యాత్మిక అవసరాలతో పాటు వారి భౌతిక అవసరాలు కూడా తీర్చాల్సిన పరిస్థితి ప్రభు శిష్యులపై పడింది. ఈ భౌతిక పరిచర్యలు చేస్తూ సమయం వెచ్చిస్తే దేవుని వాక్కు ప్రచారం చేయటం, విశ్వాస సత్యాలు నేర్పించడం మరియు ప్రార్థించడానికి సమయం సరిపోదు. కాన అక్కడ సంఘంలో పవిత్రాత్మతో నిండి జ్ఞానము, మంచి పేరు గల 7 సభ్యులను డీకన్లను అభిషేకించి నియమించారు. అలా నియమింపబడిన డీకన్లు స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోర్నోసు, నికనోరు, తీమోను, పెర్మెనాసు మరియు నికోలాసు. ఈ డీకన్లు అపోస్తుల తరపున అధికార ప్రతినిధులుగా క్రీస్తు శుభవార్త ప్రబోధించటం, బాప్టిస్మం ఇవ్వటం, సంఘంలో అవసరమైన వారిని నిత్యావసర వస్తువుల్ని, విరాళాలని పంపిణీ చేయటం తదితర సేవా కార్యాలన్నీ నిర్వహించేవారు. ఈ విధంగా డీకన్లుగా ఆశీర్వదింపబడిన వారిలో తొలి యువకుడు స్టెఫెన్ గారు. మొదటిసారిగా వీరి పేరు తెలిసింది ఇక్కడే. ఆ రోజుల్లో ప్రఖ్యాత పండితుడు, వేదాంతి గమలీయేలు గారి విశ్వవిద్యాలయంలో వారు విద్యను అభ్యసించారు. వారికి గ్రీకు భాష తెలిసి ఉండటం వల్ల పాలస్తీనా నియమాలు చిన్నచూపు చూసే గ్రీకులు మారు మనసు పొందేందుకు వారు కృషి చేశారు. వారు గొప్ప అద్భుతాలు చేసే వరాలు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఆ సమయానికి యోధా గురువులు కూడా అనేక మంది క్రైస్తవులయ్యారు. కానీ వారు పూర్వపు పోకడలే పోతూ మోషే చట్టాల్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇందుకు స్టెఫెను గారు తీవ్రంగా వ్యతిరేకించారు. పాత కట్టుబాట్లు, ఆచారాలు గల మోషే చట్టం స్థానమును క్రీస్తు నేర్పిన సత్యాలు, ఆచారాలు, క్రీస్తు ఇచ్చిన నూతన చట్టం ఆక్రమిస్తుందని స్టెఫెన్ గారు వక్కాణించారు. పాత పవిత్ర ఆచారాల కంటే
క్రీస్తు అనుగ్రహించిన ఆత్మానుసార క్రియలు ముఖ్యమని నొక్కి చెప్పారు. అందువల్ల యూద గురువులు ఆగ్రహించారు. క్రీస్తు శకం 63లో స్టెఫెన్ గారు బంధింపబడి రోము నగరానికి కొనిపోబడ్డారు. విముక్తి పొందిన యూదుల ప్రార్థనా మందిరంలో వారు తరచూ బోధించేవారు. గ్రీకు నుండి వచ్చిన వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన గ్రీకు యూదులు ఆరాధనా స్థలాల్లో కూడా స్టెఫెన్ గారు సేవలు అందించారు. ఈ విధంగా వాదనలో ఓడిపోతున్న పరిసయ్యులు, హెబ్రీయులు ఆగ్రహానికి, ఈర్ష్యకు గురి కావడం జరిగింది. ఏమైనా కానీ, ఎలాగైనా కానీ వారు స్టెఫెన్ గారిని చంపివేయాలని ప్రయత్నించారు. స్టెఫెన్ గారు గట్టి విశ్వాసం, పవిత్ర ఆత్మతో నిండిన వారు కావడాన ఒక్కసారి ఆకాశం వైపు తేరిపారు చూడుడు, పరలోకం తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుతుంది. మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలబడి ఉన్నాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 56వ వచనం. అని వారికి కలిగిన దర్శనాన్ని అప్పటికప్పుడే సజీవ దృశ్యం వర్ణించి చెప్పాడు. సాధారణంగా దేవుని ఆత్మను తమలో పొందుకొనిన భక్తులకు ఇలాంటి దర్శనాలు కలగడం సహజం. వారు సాక్ష్యం పలకడానికి ఇది దైవ తోడ్పాటుగా గ్రహించాలి. ఇది తమ ప్రేరణతో తెలియని రహస్యాల్ని తెలుసుకోగల ఏర్పాటు. అందుకే విశ్వాసులు తరచూ దేవుని ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, దర్శనాలతో తన్మయత్వంలో తలమునకలవుతూ ఉంటారు. ప్రేమలో, సేవలో తరింపచేస్తుంటారు. శోధనాకారుడిని అవలీలగా జయిస్తుంటారు. ఈ కోవలోని వారే పునీత స్టెఫెన్ గారు. దీంతో రెచ్చిపోయిన ఆ జనం మోషే చట్టు ప్రకారం రాళ్లతో కొట్టి చంపేందుకు యెరూషలేం నగరం వెలుపలికి తీసుకువచ్చారు. అక్కడ వారిని ఒక కొండపైకి నిలబెట్టి 2 చేతులు బంధించారు. ఇష్టం వచ్చినట్లు రాళ్ళు విసిరి స్టెఫెన్ గారి శరీరాన్ని గాయపరిచి హింసించారు. ప్రభు, వారు చేస్తున్న పాపానికి వారిపై ఎలాంటి చర్య తీసుకోవద్దు. యేసు ప్రభు, నా ఆత్మను గైకొనుము. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 59వ వచనం, 60వ వచనం అని ప్రార్థించారు. యూదులు ప్రత్యేక సాక్షులతో స్టెఫెన్ గారిని కొండపై నుండి క్రిందికి పడద్రోయించి బరువైన బండరాయిని వారిపై విసిరి హత్య చేశారు. ఇలా డీకన్ పునీత స్టెఫెన్ గారు తొలి శ్రీ సభ హతసాక్షిగా కీర్తి కిరీటాన్ని అందుకున్నారు. చిరస్మరణీయులయ్యారు. వీరి మరణాన్ని యువకుడు, క్రీస్తు వ్యతిరేకి అయిన సౌలు ఆమోదించాడు. కానీ కొద్ది నెలలకే మారు మనసు పొంది పౌలుగా మారి క్రీస్తు వేదానికి ఒక మూల స్తంభమయ్యారు. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో లూసియస్ గురువర్యులు రాసినట్లు స్టెఫెన్ గారి మృతావశేషాలు కనుగొనబడి రోమ్లోని పునీత లారెన్స్ గారి దేవాలయంలో భద్రపరచబడ్డాయి. స్టెఫెన్ అనగా మకుటము, కిరీటము. నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును తారబోయేవాడు దాన్ని దక్కించుకొనును. మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు స్టెఫెన్ గారి యొక్క జీవిత చరిత్రను, వారి యొక్క వేద సాక్షి మరణాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రభువుకై అనేక ఆత్మలు వారి జీవితాలను సజీవ దహనం చేసుకున్నారు, సజీవ బలి యాగం చేసుకున్నారు. మరి మన జీవితాలు ప్రభువుకి అంకితమయ్యేటట్లు దీవించమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం. పితా, పుత్ర, పవిత్ర